హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తన్మైస్ వరల్డ్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్యామిలీ ట్రిప్ తో పార్ట్ 2 వీడియో, లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్. ఇంకా సింహాచలం నుంచి మేమైతే వైజాగ్ కి రిటర్న్ అయిపోయాము. సింహాచలం కొండ మీద నుంచి వైజాగ్ కి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మేము సింహాచలం టెంపుల్ దర్శనం చేసేసుకొని ఇంకా వైజాగ్ కి అయితే రిటర్న్ అయిపోయాము. మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5 o'clock అయింది. వెదర్ అయితే చాలా బాగుంది. నాకు వైజాగ్ అంటే గుర్తొచ్చేది, నేను నా 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు స్కూల్ ట్రిప్ తో ఫ్రెండ్స్ అందరితో కలిపి అయితే వచ్చాను. నా 10th లో వైజాగ్ అండ్ అరకు 4 days ట్రిప్ వచ్చాము అండ్ దట్ వాస్ ది బెస్ట్ మెమొరీ. మీరు స్కూలింగ్ లో ఉన్నప్పుడు స్కూల్ ట్రిప్ కి వెళ్ళారా? వెళ్తే మీ బెస్ట్ మెమొరీ ఏంటో కామెంట్ చేసేయండి. మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి 5 o'clock అయిపోయింది. సో ఆర్కే బీచ్ కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్ ఉన్నారు అండ్ ఈవినింగ్ టైం కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. బాగా ఆకలి అవుతుంది. వెదర్ కూడా కూల్ గా ఉంది. సో వేడివేడిగా నూడిల్స్ ఇంకా మసాలా బజ్జీ అయితే తినేసాము. ఇంకా అలా తిన్నామో లేదో వాటర్ లోకి అయితే వెళ్ళిపోయాము. నాకు వాటర్ లో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. పర్సనల్లీ నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం. నేను ఒక్కదాన్నే వెళ్తే ఏం ఎంజాయ్ చేస్తాను, మా అక్క వాళ్ళని ఇంకా సాహు వాళ్ళని కూడా తీసుకురావడానికి వెళ్తున్నా. వాళ్ళేమో రావడానికి చాలా భయపడుతున్నారు. Play with sand. బీచ్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ 3 to 4 hours బీచ్ లోనే స్పెండ్ చేసాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాము. వైజాగ్ టు అన్నవరం 2.5 hours జర్నీ ఉంటుంది. మేము అన్నవరం రీచ్ అయ్యేసరికి నైట్ 12:20 అయింది. బస్ దిగగానే అందరం ఒక మంచి ఛాయ్ అయితే వేసేసాము. నైట్ 12:30 అవుతుంది. సో ఈ టైంలో మేము అన్నవరం కొండ మీదకైతే వెళ్ళాము. నైట్ టైం టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం ఆ లైటింగ్స్ కి గోపురం అయితే భలే కనిపిస్తుంది. మేమైతే టెంపుల్ కి దగ్గరలో ఉన్న ప్రేకా సదన్ లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఏసీ అయితే 900. రూమ్స్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఏసీ 900, నాన్ ఏసీ 500 ఉంటుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకుని వాళ్ళు పిఆర్ రూమ్ కి వెళ్తే ఆ టైం కి మన లక్ బాగుంటే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మాక్సిమం ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకోవడం అయితే చాలా బెటర్. ఇదైతే మా రూమ్. 7 members ఉన్నాము మేము ఈ రూమ్ లో. చాలా సఫిషియెంట్ గా సరిపోయింది. రూమ్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే ఏసీ రూమ్ 900 పడింది కాస్ట్. మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ ఇంకా వాష్రూమ్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి. ఇక్కడ మా బావ అండ్ మా చిన్నోడైతే గుండు చేపించుకున్నారు. సబ్స్క్రైబ్ చేయకపోతే మిమ్మల్ని కూడా ఇట్లా చేపిస్తా. లైక్ చేయకపోతే కూడా, సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా, షేర్ చేయకపోతే కూడా మిమ్మల్ని కూడా ఇట్లా చేపిస్తా. బాయ్. ఇంకా అందరం రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. మేము ఇంత సడన్ గా ట్రిప్ కి రావడానికి రీజన్ మా సాహు పాప బర్త్డే. మా సాహు బర్త్డే రోజైతే మేము అన్నవరంలో ఉన్నాము. అన్నవరంలో మా అక్క అండ్ బావ ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకా దర్శనం అన్నీ చాలా బాగా జరిగాయి. మేము వెళ్ళిన టైంకి అయితే రష్ ఉన్నారు. దర్శనం కంప్లీట్ అవ్వగానే టెంపుల్లోనే అన్నదానంకి అయితే వెళ్ళాము. అన్నదానం దగ్గర కూడా చాలా రష్ ఉన్నారు. ఒక ఫ్రై, పప్పు ఇంకా సాంబార్, పెరుగు అయితే వేశారు. టేస్ట్ అయితే బాగున్నాయి. అన్నవరం వస్తే మర్చిపోకుండా తీసుకునేది అన్నవరం ప్రసాదం. మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫైనల్గా మా 2 days ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.